శ్రీ మాత్రే నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. మిథున రాశి వారు ఇప్పటివరకు మీరు అనుభవించినటువంటి కష్టాలు చిన్నవి కావు. కానీ మీరు నమ్మిన వాళ్ళే మిమ్మల్ని వంచించారని చాలా వరకు కూడా మీకు తెలిసే ఉంటుంది. మరి ఈరోజు ఊహించని అదృష్టం మరి మీ వైపు ఉందండి. అవునండి. నిజమే. ఇది వాస్తవం. మీరు విన్నది 100% నిజం. మీరు చాలా రోజులుగా ఎదురు చూస్తున్న రావాలి అని అనుకున్నా, రాకుండా ఆగిపోయినటువంటి కొన్ని పనులు అన్నీ కూడా ఈరోజు పూర్తిగా మీ ముందుకు రాబోతున్నాయి. ఇప్పటివరకు ఆలస్యమైనటువంటి పనులన్నీ కూడా పూర్తిగా ఇక ఆగకుండా మీ ముందుకు వచ్చేటువంటి క్షణాలైతే కనపడుతున్నాయి. ఇప్పటివరకు మీ జీవితంలో జరిగినటువంటి ప్రతి కష్టం, ప్రతి నష్టం, ప్రతి బాధ అన్నీ ఒక్కసారిగా మారిపోబోతున్నాయి. ఎందుకంటే ఈసారి అదృష్టం మీ వైపు తిరుగుతూ ఉంటుంది. మరి ఆ అదృష్టం ఏమిటి? ఆ అదృష్టం మీ వైపు ఏం తిరుగుతుందో ఇబ్బందులు, సమస్యలు, చికాకులు, నష్టాలు, సమస్యలన్నీ పడ్డారు మీరు. కానీ ఈరోజు ఎవరు ఊహించని అదృష్టం మీ గుమ్మం దగ్గరలోనే ఉన్నది. కానీ ఒక ప్రశ్న మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను. ఈ అదృష్టాన్ని మీరు గుర్తించగలరా? లేదా మీ చేతుల మీదుగానే మీరు దాన్ని జారవిడుచుకుంటారా? అనేది నా ప్రశ్న. ఈరోజు మీకు చిన్న సంఘటన మీ జీవితాన్నే పూర్తిగా మార్చేటువంటి శక్తి ఉంది గనక, మీరు ఎంత జాగ్రత్తగా అయితే ఉంటారో అంత జాగ్రత్తగా ఉంటేనే మీకు ఈ అదృష్టం మీ వైపే తిరుగుతుంది. మీరు ఆశ్చర్యపోయే విషయం ఏంటంటే, ఈ అదృష్టం మీరు ఊహించిన చోటు నుంచి అయితే రాదు. మరి అనుకున్న వ్యక్తి నుంచి కూడా రాదు. కానీ మీరు మర్చిపోయిన ఒక అవకాశం, మీరు ఒక్కసారిగా వచ్చినటువంటి ఒక సందేశం, మీరు అనుకున్న విధంగానే ఇది నిజంగా నా జీవితంలో జరుగుతుందా అన్నట్లుగా మీ జీవితంలోకి వస్తుంది. ఇది నిజంగా మీ టైమే. ఇది నిజమే అండి. ఇది నిజంగా మీ టైమే. మీరు చేయవలసిందల్లా ఒకటే, ఈ అవకాశం వచ్చినప్పుడు దాన్ని వదలకండి. ఎందుకంటే ఈసారి వచ్చిన అదృష్టం మీ జీవితాన్ని పూర్తిగా మార్చగలదు. మరి అసలు మీకు వచ్చినటువంటి అదృష్టం ఏమిటి? ఈ అదృష్టం ఎందుకొస్తుంది? ఈరోజు మీకు ఉండేటువంటి స్థితిగతులు ఎలా ఉన్నాయి? మరి గతం నుంచి కూడా ప్రస్తుతానికి చూస్తే, గతంలో వచ్చినటువంటి అవకాశాలు చివరి నిమిషంలో మిస్ అయ్యాయి. మీ మీద నమ్మకం తగ్గిపోయింది. నీ టైం రాదు అని అనిపించింది. కానీ ఇప్పుడు అదే పరిస్థితి మారుతుంది. ఎందుకంటే ఈ రోజు నుంచి మీ అదృష్టం గేమ్ స్టార్ట్ అవుతుంది. మరి ఇప్పటివరకు మీరు చాలా కష్టపడ్డారు. చాలా గమనించారు. ఇటీవల మీ ఆలోచనలు మారుతున్నాయి. మీ నిర్ణయాలు కూడా కొంచెం బలంగా మారుతున్నాయి. ఇది సాధారణమైనటువంటి మార్పు కాదు మిత్రమా. మీ అదృష్టం మీ వైపు తిరుగుతుందనే సంకేతం అని గమనించాలి. ప్రధానమైనటువంటి మలుపేంటంటే, ఈరోజు మీకు చిన్న అవకాశం రాగా మీకు వచ్చేటటువంటి చెప్పాను గదా! ఆ అవకాశం మీకు ఇందాక చెప్పినట్లుగా అది ఊహించిన చోట నుంచే వస్తుంది. మరి లేదా ఎవరో మీకు మాట కావచ్చు, లేదా మీకు ఒక ఫోన్ కాల్ రూపంలో కూడా కావచ్చు. అది మిమ్మల్ని మరింత దగ్గరగా చేస్తుంది. చాలామంది ఇది చిన్నదిగా తీసుకుంటారు. కానీ ఇది మీరు జాగ్రత్తగా ఉంటేనే మీ జీవితంలో టర్నింగ్ చేసేటువంటి పాయింట్ అవుతుందని నా ఉద్దేశ్యం. మరి అదృష్టం ఎందుకు వస్తుంది అనేది ఇప్పుడు చూద్దాం. మిథున రాశి వారు ఎంతో కష్టపడ్డారు. మీరు పడినటువంటి కష్టానికి ప్రతిఫలం. మీరు ఎదుర్కొన్నటువంటి బాధకి ఒక ముగింపు. మీరు తట్టుకున్న అవమానాలకి ఇదొక గొప్ప రివెంజ్ అనుకోవాలి. ఇవన్నీ కూడా ఇప్పుడు కలిసి ఒకే ఫలితంగా మారబోతున్నాయి. ప్రపంచంలో ఒక నిబంధన ఉంది. ప్రపంచం మానవ సృష్టిలోనే మనకి ఎవరైతే ఎక్కువ కష్టపడతారో వాళ్ళకి ఒకరోజు హఠాత్తుగా అదృష్టం వస్తుంది అనడం సత్యం. ఒకప్పుడు అనుకునేవాళ్ళు మేము ఎంత కష్టపడినా మాకు అదృష్టం రావటం లేదని. కానీ ఇప్పుడు ఎవరైతే ఎక్కువ కష్టపడతారో వాళ్ళకే ఒకే రోజులో హఠాత్తుగా అదృష్టాలొస్తాయి. మరి ఇప్పుడు ఆ సమయం మీకు అనుకూలంగా మారుతుంది. చాలా రోజులు ఆగిపోయినటువంటి పనులు ఇప్పుడు ఒక్కొక్కటిగా కదలడం కూడా ప్రారంభమవుతాయి. మీ చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు మీకు కూడా సపోర్ట్ చేయడం మొదలవుతాయి మిత్రమా. ఇలాంటి సమయంలో మీకు కొన్ని లాభ నష్టాలు కూడా ఉంటాయి. మరి అందులో మీకు లాభాలేంటంటే ఈ రోజు నుంచి మీకు కొత్త అవకాశ మార్గాలు నిలబడతాయి. డబ్బు సంబంధపరమైనటువంటి వార్తలు మీకు నిలబడతాయి. మీకు కావాల్సినటువంటి వ్యక్తి సపోర్ట్ కూడా మీకైతే దక్కుతుంది. తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి. ఎవరి మాటైనా నమ్మే ముందు ఒక క్షుణ్ణంగా ఒక క్షణం ఆలోచించి తర్వాత మాత్రమే మీరు కొంచెం ముందుకు వెళ్ళాలి. మరి మిథున రాశి వారి యొక్క జీవితంలోనే ఎప్పుడూ కూడా ఊహించని అదృష్టం మీ వైపే రావడం అనేది ఎప్పుడూ ఎవరు ఊహించలేరు. ఇప్పటివరకు మీరు అనుభవించారు మిత్రమా. చాలా సార్లు ఇలా అనుకున్నారేమో, నా జీవితం ఎందుకిలా జరుగుతుంది? ఎందుకని ఇలా అర్థం చేసుకోని నిజంగా ఉంది. మీరు ఇంకా కోల్పోయాను అని రెట్టింపుగా నిలబడుతుంది. మరి కాబట్టి దీన్ని సీరియస్‌గా మీరు కొంతమంది తీసుకోకపోవచ్చు. కొంతమంది సీరియస్‌గా తీసుకున్న వారికి ఇది నిజంగా మీ జీవితాన్ని మార్చేటువంటి టర్నింగ్ పాయింట్.
పాత వ్యక్తి మళ్ళీ మీ జీవితంలోకి రావడం ద్వారా ఈ అవకాశాలు మార్పులోకి నిలబడతాయి. కాబట్టి మరి ఇప్పటివరకు మీకు అడ్డంగా ఉన్నటువంటి ప్రతికూల శక్తులు కూడా ఇప్పుడు మీకు అనుకూల శక్తులుగా సహాయ దిశపడేటువంటిగా మారుతున్నాయి. మరి మీ మీద నమ్మకం కోల్పోయిన వారు కూడా ఇప్పుడు మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతున్నారు. మీరు పడిన కష్టం దేవుడు చూశాడు. అందుకే ఇప్పుడు ఈ టైం వచ్చింది. కాబట్టి ఇలాంటి సమయంలోనే మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. చిన్న పరిహారాలు కూడా చేసుకోవాలి. అలా చేసుకుంటేనే మీకు మరింత ఉపయోగకరంగా కూడా ఉంటుంది. ముఖ్యంగా మిథున రాశి వారేంటంటే ఎప్పుడూ కూడా ఏది సాధించలేమని అనుకున్నప్పుడే కొన్ని కొన్ని పరిహారాలు చేసుకోవాలి. మా జీవితం ఇక నష్టాల్లోకి వెళ్ళిపోతుంది అనుకున్నప్పుడు చేసుకుంటే ఆ పరిహారం మీకు ఖచ్చితంగా 100% మీకైతే విజయం సాధిస్తుంది. అందులో ముఖ్యంగా ఏంటంటే ఈ రోజున మీరు ఖచ్చితంగా కుదిరితే ప్రతి ఆదివారం లేదా ప్రతి సోమవారం ఇంట్లో ఒక నువ్వుల నూనె లేదా నువ్వులతో తీసినటువంటి నూనె, లేకపోతే ఆముదము, లేకపోతే ఒక కొబ్బరి నూనె. ఈ 3 కలిసినటువంటి పదార్థాలతోటి ఒక, ఒక ద్వీపాన్ని తయారు చేయాలి. ఆ ద్వీపాన్ని తయారు చేసిన తర్వాత దాని కింద ఒక మట్టి ప్రమిద తీసుకొని, మట్టి ప్రమిద కింద తమలపాకు, కొంచెం ఉప్పు, అలాగే పసుపు, కుంకుమ తీసుకొని వేసి దానిపైన ప్రమిద పెట్టి దానిపైన ఈ 3 రకాలు కలిగినటువంటి నూనెలు కలిపి అందులో వేయాలి. కుదిరితే అందులో ఆవు నెయ్యి కూడా వేయటం మరింత శ్రేష్టం. ఇలా వేసి మనస్ఫూర్తిగా మాకు కష్టాలున్నాయి, ఇబ్బందులు జరుగుతున్నాయి, నష్టాలు జరుగుతున్నాయి. మా జీవితం ఇలా పూర్తిగా నాశనం అవుతుంది. మమ్మల్ని కావాలని శత్రువులు ఇబ్బంది పెడుతున్నారు, సమస్యలు కలుగుతున్నాయి. మమ్మల్ని పూర్తిగా ఏ అదృష్టం కూడా మాకు తిరిగి రావట్లేదు స్వామి అని మనస్ఫూర్తిగా భగవంతుడి ముందు కూర్చొని మీరు ఆ యొక్క దీపాన్ని వెలిగించి ఓం నమఃశివాయ అనే మంత్రాన్ని లేదా ఓం నమో సూర్య దేవాయ నమః అనే మంత్రాన్ని ప్రతి ఆదివారం ఉదయం లేదా సాయంత్రం, అలాగే ప్రతి సోమవారం ఉదయం లేదా సాయంత్రం మీరు గనక చేసుకున్నట్లుగైతే మరి మీపై ఉన్నటువంటి చెడు దృష్టిలు, మీపై ఉన్నటువంటి చెడు కర్మలు అన్నీ కూడా పూర్తిగా పటాపంచలైపోతాయి. మరి అలాగే ఈ రోజున ఖచ్చితంగా మీరైతే పిల్లలకి తినుబండారాలు, మిఠాయిలు పంచడం, లేదా పెద్దవారికి లేదా ముసలివారికి లేదా బ్రాహ్మణులకు కొన్ని ఆహార పదార్థాలు ఇవ్వడం, అలాగే శని ప్రభావం బాధపడుతున్న వారికి నువ్వుల దానం చేయడం, అలా చేస్తే మీకు మరింత ఉపయోగకరంగా కూడా ఉంటుంది. ఖచ్చితంగా ఈరోజు లేగదూడలకి లేదా ఆవులకి, మూగజీవాలకి నీటిని పెట్టడం లేదా కొద్దిగా ఆహార పదార్థాలు, ఆకుకూరలు లాంటివి ఇవ్వడం చేయడం మరింత ఉత్తమం. మీ జీవితాన్ని మరింత ఉపయోగకరంగా కూడా మారుస్తుంది. ముఖ్యంగా మీ మనసులో నేను సాధిస్తానని చెప్పుకోండి భగవంతుడి ముందు. ఈ చిన్న పాజిటివ్ ఎనర్జీయే మీ అదృష్టాన్ని మరింత బలంగా చేస్తుంది. ఈ దేవుడికి చేసే ఈ 5 నిమిషాలు, 10 నిమిషాల ప్రార్థనే మీ జీవితాన్ని మరింత ఉపయోగకరంగా ఉంటుంది. అలాగే మరి ఈ రోజున మీ జీవితంలో ఒక ప్రత్యేకమైనటువంటి రోజు. నేను ఫైనల్‌గా చెప్పేటువంటి విషయం ఏంటంటే, ఎవరు ఊహించని అదృష్టం మరి మీ గుమ్మం దగ్గరే వచ్చింది. మీరు ఎదురు చూసిన అదృష్టం ఈరోజు మీ వైపు పరిగెడుతూ వస్తుంది మిత్రమా. కానీ గుర్తుంచుకో, అదృష్టం ఒక్కసారి మాత్రమే తలుపు తడుతుంది. లక్ష్మీదేవి అదృష్టం తలుపు తట్టినప్పుడు ఒక్కసారే తీయాలి. దాన్ని తెరవకుండా మీరు ఉంటే అది తెరవడమా, తెరవకుండా ఉండడమా అనేది మీ చేతుల్లోనే ఉంది. సో, మీరు తెరుస్తారని మనస్ఫూర్తిగా భావిస్తూ ఈ వీడియోని ఇంతటితో అయితే ముగిస్తున్నాను. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం మిత్రమా. స్వస్తి.